హాయ్ అండి. మల్టీ మిక్చర్ ప్రిపేర్ చేయాలంటే మీకు చిన్నగా వీడియోస్ షార్ట్స్లో పెట్టాను కదా, మీకు అర్థం కాదనేసి మల్టీ మిక్చర్లో వేసే అన్ని వెరైటీస్ ఒక్కొక్కటిగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది మీకు ఇక్కడ ప్రాసెస్ అంతా చూపిస్తాను. చూడండి, శనగపిండి ఒక సాల్ తీసుకున్నాను కదా, కొంచెం వరిపిండి తీసుకున్నాను. తర్వాత ముందు బూందీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఇక్కడ వంట సోడా మాత్రం ఉండాలన్నమాట. అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత వాటర్ వేసి దాని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో, బూందీ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత చూడండి, మీకు ఆ కన్సిస్టెన్సీ అలా ఉండాలి. స్టీల్ది నేను ఇక్కడ అప్కా తీసుకున్నాను. ఎప్పుడైనా పిల్లలకి సరదాగా స్నాక్ ప్రిపేర్ చేయాలంటే ఇలా బూందీ అది వేసుకోవాలన్నా, స్వీట్ బూందీ చేసుకోవాలన్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తీసుకోండి. ఇది స్టీల్ షాపుల్లో ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో బూందీ అనేది, చాలా బాగా వచ్చింది. ఇందులో సోడా వేయడం వల్ల బూందీ అనేది అంత ఉబ్బుగా వస్తుందన్నమాట. మనం మల్టీ మిక్చర్ ప్రిపేర్ చేసేటప్పుడు వరిపిండి మాత్రం ఇలాగే కొలత ఇలాగే పెట్టుకొని చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఇప్పుడు బూందీ తయారు చేయడం అయిపోయింది కదా, తర్వాత కరివేపాకు, వేరుశనగ గుళ్ళు ఇవి కూడా దోరగా వేయించేసుకుని ఇదిగో బూందీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు సన్నకారపూస తయారు చేయడానికి శనగపిండి ఒక గ్లాస్ అనుకోండి, 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో వాము వేసుకోవాలి. వాము ఇలా కలంలో పొడి చేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో అంటే సరిపోదు కదా, అందుకని కలంలో వేసుకుని ఇలా బరకగా పొడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో కలిపేసుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, అంటే మీకు కారం ఎంత కావాలో అంత, తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత ఈ మౌల్డ్ తీసుకుని ఇందులో అంటే సన్న పూస అనమాట. మరి సన్న పూస కాదు, మనం షాపుల్లో తీసుకునే పూస కాదు. ఇది చూడండి, ఇందులో సన్న పూస లేదు, అందుకనేసి నేను స్టీల్ తీసుకున్నాను. ఈ పిండిని మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ వేసి కలిపేసుకుని ఇలా చిన్న ముద్దలుగా వేసి దాంట్లోకి ఫిలప్ చేసుకోవాలి. ఫిలప్ చేసుకున్న తర్వాత ఈ స్టీల్ దానితో వేస్తే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఈ సన్నపూస ఉంటుంది, ఇంకా మనకి షాపుల్లో తీసుకునే సన్నపూస, ఇంకా సన్నపూస అనమాట. 2 రకాలు వస్తాయి, జంతికలు కూడా వస్తాయి అనమాట. మనకు కావాల్సిన సైజుల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు సన్నపూస వేసేసాం కదా, ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఈ సన్నపూస అంతా ఇలా క్రష్ చేసి అందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ సన్నపూస ఇందులో వేసేసుకున్న తర్వాత ఇంకొక ఐటమ్ ఉంది, అది కూడా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది కార్న్ఫ్లెక్స్. ఇది మనకి సూపర్ మార్కెట్లో ఉంటుంది, అలాగే కిరాణా స్టోర్స్లో కూడా ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఇలా తెచ్చేసుకుని వేయించేసుకుని ఉప్పు కారం వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మల్టీ మిక్చర్ రెడీ అయింది. ఇందులో మరి మనకి స్పైసీ కావాలి కదా, స్పైసీ కోసం ఏమేమి వాడతామో చూడండి. మనకి సేమ్ బేకరీ స్టైల్లో వచ్చేలాగా చికెన్ మసాలా బాగుంటుంది అనమాట, చాలా బాగుంది ఇది వేస్తే. ఇది 1 టేబుల్ స్పూన్ వేసాను కదా, తర్వాత కారం 1/2 టేబుల్ స్పూను, సాల్ట్ టేస్ట్కి సరిపడా, మరి తక్కువ వేసుకోండి. అంటే బూందీస్లో వాటిల్లో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోకూడదు. ఇలా వచ్చిందనమాట మల్టీ మిక్చర్ అనేది. మీకు ఎలా అనిపించింది, మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.